హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన పారాబోలా అనే చాప్టర్ నుంచి 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా y² మైనస్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా మనం పారాబోలాలో y² ఉందనుకోండి, సో మన పారాబోలా అనేది y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ఇలా రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ఇలా రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది అనమాట. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4a ఇంటూ వై మైనస్కి అలా రాదు, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని లెఫ్ట్ సైడ్ టర్మ్, రైట్ సైడ్ టర్మ్ అంటాం. లెఫ్ట్ సైడ్ టర్మ్ని a మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చేలాగా చేసుకోవాలి. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ గివెన్ పారాబోలాని రాస్తున్నాను. y² మైనస్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ y టర్మ్స్ మాత్రమే రాస్తాం. సో y² ప్లస్ 4y, మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్దాం. మైనస్ ఎక్స్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ ఎక్స్ అవుతుంది, ప్లస్ వై రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 5 రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 5. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్ y² ప్లస్ 4y అంటే 4 అనేది 2 మల్టిపుల్, 4ని 2 ఇంటూ 2 రాయొచ్చు. అప్పుడు మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసేటప్పుడు a² ప్లస్ 2ab లాగా వచ్చేస్తుంది. కాబట్టి మనం మల్టిప్లై చేయడం, డివైడ్ చేయడం అవసరం లేదు. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్కి చేసాం ఆల్రెడీ. సో y², a అంటే y అని, b అంటే ఇక్కడ చూద్దాం. సో 2 ఇంటూ a అంటే y, ఇంకా b అంటే 2నే కదా, ఎస్. కాబట్టి a² ప్లస్ 2ab మళ్ళీ 4y ప్లస్ b² అంటే 2ని స్క్వేర్ చేద్దాం, 2² రావాలి. కాబట్టి దాన్ని అది రావాలంటే యాడ్ చేద్దాము, 2²ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 2² యాడ్ చేసాను, సబ్ట్రాక్షన్ చేసాను, మళ్ళీ 2 క్యాన్సిల్ పోతే సేమ్ ఇదే వచ్చేది, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5. మరి ఇక్కడ వరకు a ప్లస్ బి హోల్ స్క్వేర్, a అంటే y, b అంటే 2, కాబట్టి y ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 రాశాను. ఇంకా మిగిలింది ఇక్కడ వరకు a మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4 రాశాను, ఎక్స్ మైనస్ 5. ఈ మైనస్ 4 రైట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ 4 అవుతుంది. y ప్లస్ 2 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 ప్లస్ 4 అవుతుంది. ఓకే, ఇంకా దీన్ని y మైనస్ ఆఫ్ మైనస్ 2 రాసుకోవచ్చు, ఎందుకంటే y మైనస్ కే హోల్ స్క్వేర్ మనం దాంతో కంపేర్ చేయాలి కాబట్టి. హెచ్కే కనుక్కోవాలి మనం, డైరెక్ట్రిక్స్ కనుక్కున్నా, ఫోకస్ కనుక్కున్నా, వర్టెక్స్ కనుక్కున్నా హెచ్కే అవసరం వస్తాయి. ఓకే, ఎక్స్ మైనస్ 1, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, సో కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేస్తున్నాను, y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. we get చెప్పండి, ఇక్కడ k అంటే ఎంత, -2. సో k ఈజ్ ఈక్వల్ టు -2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు, హెచ్ ఎంత, 1 అనమాట. 4a ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4a ప్లస్ 1 ఉంది. సో 4a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1, 4a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేదంటే 1 ఉండేది. ఓకే, కాబట్టి ఇక్కడ నుంచి a ఈజ్ ఈక్వల్ టు 1/4. మరి ఇప్పుడు మనము డయాగ్రామ్ని వేద్దాం. సో మన పారాబోలా
ఎక్స్ రైట్ సైడ్లో నేనేం చెప్పాను, ఎక్స్ ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. రైట్ సైడ్లో వై ఉంటుంది, వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. అలానే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్కి రైట్ సైడ్లో ఉంటుంది, పాజిటివ్ సైడ్లో ఉంటుంది. ఓకే, మరి డయాగ్రామ్ వేస్తున్నాను. దట్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే, అంటే ఎక్స్ యాక్సిస్కి పాజిటివ్ డైరెక్షన్లో, అంటే ఇలా ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, ఇలా వస్తుంది. మరి ఇప్పుడు వర్టెక్స్, ఫోకస్ అవన్నీ గుర్తిస్తాం. సో ఇన్సైడ్ ద పారాబోలా దట్ ఈస్ కాల్డ్ ఫోకస్ అంట. పారాబోలాకి లోపల ఉంటే ఏదైనా ఒక పాయింట్, దాన్ని ఫోకస్ అంటాం. సో ఇప్పుడు మన పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి వై కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది. వైని చేంజ్ చేయకూడదు, వై అలానే ఉంటుంది. అయితే ఎక్స్ కోఆర్డినేట్ మారుతుంది. సో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటంటే హెచ్ ప్లస్ ఏ కామా కే అనమాట. హెచ్ ప్లస్ ఏ కామా కే. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఏ అనుకుంటే అప్పుడు హెచ్ ప్లస్ ఏ. ఎందుకు, ఇక్కడ వర్టెక్స్ ఏని మనం హెచ్ కామా కే అంటాం. సో కాబట్టి హెచ్ ప్లస్ ఏ కామా కే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ హెచ్ ప్లస్ ఏ కామా కే. నెక్స్ట్, ఎప్పుడైనా ఈ యొక్క పారాబోలిక్ ఆపోజిట్లో డైరెక్ట్రిక్స్ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఉంటుంది, డైరెక్ట్రిక్స్. ఓకే, ఇక్కడ ఒక ప్రొజెక్షన్ తీసుకుంటాం, ప్రొజెక్షన్ పాయింట్ జెడ్ మీద ప్రొజెక్షన్. సో ఆ జెడ్ పాయింట్ ఏమంటే ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్కి ఈ ఫోకస్ రైట్ సైడ్లో ఉంది, ఈ జెడ్ అనేది ప్రొజెక్షన్ అనేది ఎక్స్ యాక్సిస్కి లెఫ్ట్ సైడ్లో ఉంది, అంటే హెచ్ మైనస్ ఏ కామా కే అనమాట. ఇక్కడ కూడా సేమ్ వై కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది, ఎక్స్ మాత్రం మారుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ మైనస్ ఏ కదా, అందుకోసం. సో హెచ్ మైనస్ ఏ యాడ్ చేయాలి, హెచ్ ప్లస్ యాక్చువల్లీ ప్లస్ మైనస్ మైనస్. ఎస్, కాబట్టి ఇప్పుడు వర్టెక్స్, వర్టెక్స్ అంటే ఏంటి, హెచ్ కామా కే. వర్టెక్స్ ఇక్కడ రాస్తున్నా, వర్టెక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే. సో ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే చెప్పండి, హెచ్ అంటే 1, కే అంటే -2, 1 కామా -2. నెక్స్ట్ రెండోది ఫోకస్, ఫోకస్ అంటే ఇదే కదా. ఎస్, ఫోకస్ని ఎస్తో డినోట్ చేస్తాం. సో హెచ్ ప్లస్ ఏ కామా కే. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే ఇక్కడ 1 ప్లస్ ఏ అంటే మళ్ళీ 1/4, కే అంటే ఎంత మళ్ళీ అంటే -2. సో 1 ప్లస్ 1/4, ఎల్సిఎం 4, 4 ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేస్తే 5/4, 5/4 కామా -2. ఎస్, ఫోకస్ వచ్చేసింది. దాని తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటో కనుక్కుందాం. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫార్ములా ఏమంటే చూడండి, ఇది ఈ డైరెక్ట్రిక్స్, ఈ డైరెక్ట్రిక్స్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ. డైరెక్ట్ ఇక్కడ జెడ్ ప్రొజెక్షన్ ఉంది కదా, ఆ ప్రొజెక్షన్లో ఆ కోఆర్డినేట్ ఏ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ, దాన్నే డైరెక్ట్రిక్స్ అంటాం. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ సో ఏంటి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే మనకు తెలిసి ఇందాకే కనుక్కున్నాం -2, హెచ్ అంటే 1, 1, 1, 1 మైనస్ ఏ అంటే 1/4. సో 1 మైనస్ 1/4 అంటే ఎల్సిఎం 4, 4 మైనస్ 1 అంటే 3/4. సో 3/4ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఎక్స్ మైనస్ 3/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం చేయండి, 4x minus 3 divided by 4 యాక్చువల్గా దట్ ఈజ్ 0. సో 4 అటు సైడ్ పోతే 0 అయిపోతుంది, 4x minus 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. చివరిది
ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ కనుక్కోవాలి అంటే మన పారాబోలా ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి y కోఆర్డినేట్ ఫిక్స్డ్గా ఉంటుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు k అనమాట. దట్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. సో y ఈజ్ ఈక్వల్ టు k. y ఈజ్ ఈక్వల్ టు k అంటే ఇక్కడ ఎంత అంటే -2. సో y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యామ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.